తెలంగాణలో 40% మించి రుణమాఫీ జరగలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అందులో 30,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులు కూడా ఉన్నారు అన్నారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. 15 ఏళ్ల క్రితం ఇచ్చిన రేషన్ కార్డులతోనే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారన్నారు వెంకటరమణారెడ్డి. నా దగ్గర కూడా పూర్తి వివరణ ఉంది. 40% మించి రైతు రుణమాఫీ కాలేదు. అది 30,000 ఉన్నారు, 60,000 ఉన్నారు, లక్షలు ఉన్నారు, 2 లక్షల ఉన్నారు. అధికారులు కూడా ఇది కొంచెం గమనించి ఒక ఇల్లు 100 గజాల్లో పెంకుటిల్లు ఉంటే అందులో 3 కాపురాలు ఉంటే ఇల్లు ఉంది అని అనుకోవడం కన్నా అందులో ఒకరికి ఇల్లును వదిలేసి మిగతా ఇద్దరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది పద్ధతి. లేదా ఇద్దరు ఉంటే తండ్రి వేరు కొడుకు వేరైతే కొడుకుకు ఆ ఇల్లు వస్తే తండ్రికి అని ఇవ్వండి, తండ్రికి ఆ ఇల్లు వస్తే కొడుకునే ఇంకొక ఇంద్రం ఇల్లు ఇవ్వడం అనేది బాగుంటుంది అనేది నా ఆలోచన. 15 ఏళ్ల క్రితం రేషన్ కార్డు ఇస్తే 15 ఏళ్ల తర్వాత అప్పుడు 10 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయికి అమ్మాయికి పెళ్లి అయితే ఇప్పుడు మళ్ళీ పిల్లలైతే కూడా ఆ రేషన్ కార్డులో ఎంట్రీ కావట్లేదు. కాబట్టి కుటుంబాన్ని ప్రాతిపదికన తీసుకొని రేషన్ కార్డు డివైడ్ చేయడం అనేది కరెక్ట్ గా ఉంటుంది.